గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. మీతో డైలీ న్యూస్ పంచుకోవడం నాకు కూడా చాలా హ్యాపీ అండి. డైలీ మనలో న్యూస్ చూసేవాళ్ళు అంటే న్యూస్ కోసం ఆరాటపడేవాళ్ళు చాలా ఎక్కువ మంది. కానీ ఆ న్యూస్ అనే భ్రమలో అనవసరమైన చెత్తంతా ఎక్కించేసుకుంటున్నారు. పిచ్చి పిచ్చి విషయాలన్నిటి మీద దృష్టి పెడుతున్నారు అనే ఉద్దేశంతో నేను న్యూస్ పేపర్ ఎలా చదువుతాను అంటే ఎంత అవసరమో అంత తీసుకోవాలి. దేన్ని విశ్లేషించుకోవాలో అంతవరకే విశ్లేషించుకోవాలి కదండీ! మిగిలిన చెత్తంతా మనకెందుకు బుర్ర పాడవుతుంది, టైం కూడా పోతుంది. అలాగే చాలామందికి పాపం చదువుకునే ఓపిక ఉండకపోవచ్చు, తీరిక ఉండకపోవచ్చు. ఏది న్యూస్ పేపర్ చదివే ఓపిక. అందుకోసమే నేను డైలీ ఎలాగో నా కోసం న్యూస్ చదవాలి. గత 25 ఏళ్ల నుంచి నేను న్యూస్ పేపర్ చదువుతున్న విధానం కేవలం చదివేదే కాదు. అంటే న్యూస్ పేపర్‌లో పనిచేసిన విధానం, యాజ్ ఎ జర్నలిస్ట్‌గా కొన్నాళ్ళు పనిచేసిన విధానం అన్నీ కూడా మీకు కూడా ఉపయోగపడతాయి అని చెప్పి ఈ సమాచారం ఇస్తున్నాను. సో, దయచేసి ఒక హాఫ్ అన్ అవర్‌లో మొత్తం అన్నీ కవర్ చేసేసుకోవచ్చు. ఇంపార్టెంట్ న్యూస్ మాత్రమే ఉంటాయి. పొలిటికల్ గానీ, గ్యాసిప్స్ గానీ, ఇంకొకటి అనవసరమైనవైతే నేను చెప్పదలుచుకోలేదు. సో, మరి అనవసరమైన చెత్త నాకొద్దు, ఓన్లీ ఇంపార్టెంట్‌వే కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోలోకి వచ్చేయండి. మీరు ఎంతమంది అయితే లైక్ చేస్తారో అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి నేను. ఏం లేదు, బావుంది అనుకున్నప్పుడు మీరిచ్చే లైకులు నాకు కాస్త బూస్టర్‌లా పనిచేస్తాయి. ఇంకా మరి ఎర్లీ మార్నింగ్ నేను ఒకసారి మొత్తం పేపర్ చూసేసి, మళ్ళీ పేపర్ ఓపెన్ చేసి అనాలిసిస్ చేసుకుంటూ మీకు చెప్పాలి కదండీ! సో, అందుకోసం అన్నట్టు. సో, దయచేసి బావుంది అనుకున్నప్పుడు ఒక లైక్ ఇవ్వండి. ఎన్ని లైకులు ఇస్తే అంతమందికి ఇంకా చేరుతుంది కదండీ! అందుకోసం అన్నట్టు. ఎందుకంటే మినిమమ్ రెస్పాన్సిబిలిటీ చుట్టూ ఏం జరుగుతోంది, చుట్టూ ప్రపంచం ఎలా ఉంది అనేది తెలుసుకోవడం మన మినిమమ్ రెస్పాన్సిబిలిటీ కదండీ! సో, మరి న్యూస్‌లోకి వెళ్ళిపోదాం. 45 రోజుల్లో శంకుస్థాపనలు జరిగేలా చూస్తాము. మొన్న విశాఖ భాగస్వామ్య సదస్సులో 16,00,000 కోట్లకు పైన ఎంఓయూలు జరిగినాయి గదండీ! నిన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఈ అనౌన్స్‌మెంట్ చేశారండి. అంటే ఏం లేదు, మొన్న గూగుల్ వచ్చింది. రీసెంట్‌గా 1, 2 కొత్త సంస్థలు వచ్చినాయి. డేటా సెంటర్ ఒకటే కాకుండా. సో, ఇవన్నీ కూడా త్వరగా గ్రౌండ్ చేపిద్దాం అనేది ఆయన ఉద్దేశం. ఇండిగోకి ఏమైందో అంటే మేనేజ్మెంట్ లోపాలండి. ఒక్క హైదరాబాద్‌లోనే 500 మొత్తం మీద 555 విమానాలు రద్దు చేస్తే హైదరాబాద్ నుంచే 59 నిలిపేశారంటండి. చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్రయాణికులు. మినిస్టర్ గారు కూడా చెప్పారు, మీరు దీన్ని అవకాశంగా చూసుకొని రేట్లు పెంచేయడం ఇలాంటివి చేయొద్దు. త్వరగా ఆ ఇష్యూని సెటిల్ చేయండి. ఇంటర్నల్ ఇష్యూ అండి. ఇండిగోలో ఉన్న ఇంటర్నల్ ఇష్యూ. అలాగే కాల పరీక్షకి నిలబడిన స్నేహితుడు రష్యా. మనకి రష్యా దేశంతో అంత అనుబంధం ఉంటుంది. పుతిన్ ఇండియా వస్తున్నాడు. ఈరోజు రేపు కూడా ఉంటాడు కాబట్టి చాలా ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. పుతిన్ రావడం చాలా మంచి పరిణామం ఈ టైంలో. ఏది అమెరికా ట్రంప్ ఎలా బిహేవ్ చేస్తున్నాడో తెలుసు. ట్రంప్ మనల్ని ఒక రకంగా చూస్తున్నాడు కదండి. చాలా నీచంగా చీప్గా చూస్తున్నాడు కదా. సో, ఇక్కడ రష్యా ప్రెసిడెంట్ రావడం ఒక రకంగా అది చెక్ పెట్టినట్టు ఉంటుంది. ఇంకో ప్రధానమైన వార్త, గ్రామాలకి మినీ కలెక్టరేట్లుగా డీడీఓలు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్లు అనే ఒక సిస్టమ్ ఇప్పుడు ఏర్పాటు చేశారు. సీనియర్ ఎంపీడీఓలకి ప్రమోషన్లు ఇచ్చి వీళ్ళని చేస్తున్నారు. మినీ కలెక్టరేట్లుగా అంటే ఏం కాదండి, గ్రామ పంచాయతీ పరిపాలనలో ఇంకా చాలా మార్పు రావాలి. ఈవెన్ కేరళతో పోల్చుకుంటే మనం కాస్త వెనకబడి ఉన్నట్టే. కేరళలో అద్భుతంగా ఉంటుంది పరిపాలన. ఉంటుంది అంటే అక్కడ ప్రజలు బాగా చదువుకున్న వాళ్ళు, క్వశ్చన్ చేసేవాళ్ళు కాబట్టి ఉంటుంది. మనకు లేకపోవడానికి కారణం కూడా అదే. సో, దయచేసి మీరందరూ కూడా ఈ డీడీఓ ఆఫీసుల్ని ఉపయోగించుకోవచ్చు. అంటే మీ పంచాయతీ పరిపాలనలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏదైనా మీకు సమస్య తలెత్తితే డీడీఓ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు. డీడీఓ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ ప్రధానమైన వార్తలకు మాత్రమే మనం వెళతాము. మిగిలినవి పట్టించుకోమని చెప్పాం కదండి. ఇంకో ప్రధానమైన వార్త, పీజీ ప్రవేశాల రుసుము ఖరారైంది. అంటే మెడికల్ విద్యార్థులు, పీజీలో జాయిన్ అయ్యే విద్యార్థులు ఒక 5 కళాశాలల్లోనండి, 5 ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏడాది జరగనున్న పీజీ ప్రవేశ పరీక్షల వార్షిక ఫీజు ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వ కోటా సీటుకి ఏడాదికి 30,000, సెల్ఫ్ ఫైనాన్స్కి 9 లక్షలు, ఎన్ఆర్ఐ సీట్లకి 29 లక్షలుగా ఫీజు నిర్ధారించడం జరిగింది. 2025-26లో రాజమహేంద్రవరం, నంద్యాల వైద్య కళాశాలల్లో 16 చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు వైద్య కళాశాలలో 4 పీజీ సీట్లలో జాతీయ వైద్య మండలి అనుమతి మేరకు ప్రవేశాలు జరగనున్నాయి. పీజీ ప్రవేశాల్లో 50% ఆల్ ఇండియా కోటాకు, మిగిలిన 50% రాష్ట్ర కోటాకు దక్కుతాయి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు స్టేట్ కోటా సీట్లలో 50% కన్వీనర్ కోటా, 35% మేనేజ్మెంట్ కోటా, 15% ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తారు. కొత్త వైద్య కళాశాలలు ఇంకా పూర్తిగా అన్నీ పూర్తవలేదు. అయినంత వరకు మాత్రం ఇక్కడ ఈ రకంగా ఫీజులు నిర్ణయించారు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మనం ఇలాంటి వాటి కోసమే యాక్చువల్గా న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం. ప్రభుత్వంతో పొందాల్సిన సేవలు, ప్రభుత్వం అందిస్తున్న సేవలు అన్నీ కూడా మీకు అందే మార్గం ఈ వీడియో ద్వారా నేను కల్పిస్తానండి. ఏది కానీ అవ్వకపోతే మీరు దయచేసి వచ్చి కామెంట్లో చెప్తే నాకు తెలుస్తుంది ఎక్కడ ఎలా ఉన్నారనేది. అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబరు, పేరు కూడా ఇచ్చి ఇగో ఈ సర్వీస్ రాక ఇబ్బంది పడుతున్నాం అన్నా కూడా నాకు తెలుస్తుంది. మెకానిజం ఉంది కాబట్టి చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు పచ్చజెండా. చాలా గుడ్ న్యూస్ ఇది. 2024 జూన్ 15 లోపు ఒప్పందాలకు మరో అవకాశం. అంటే 2024 అయిపోయిన 2024 జూన్ 15 లోపు కొంతమంది రిజిస్ట్రేషన్స్ లేకుండా జస్ట్ పేపర్ల మీదే రాసుకొని ఉంటారండి. జస్ట్ పేపర్ల మీద. సో మరి వాళ్ళందరినీ కూడా చక్కగా క్రమబద్ధీకరణ చేసి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి క్రమబద్ధీకరణ చేసేయమని చెప్తున్నారు. డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకో అవకాశం ఇచ్చారు. 90 రోజుల్లోపే ఇది పరిష్కరించండి అని చెప్పారు. ఆధారాలు లేవని, టైపింగ్ తప్పులు ఉన్నాయని, పక్కోడు రాలేదని, అంటే పక్క పొలం కూడా రాలేదని ఏవో ఉంటాయి కదండి. ఇవేవి కుదరదు. దీని మీద డీటెయిల్డ్ వీడియో నేను మళ్ళీ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మనం ఉన్నాం కాబట్టి ఆ పరిష్కారం ఖచ్చితంగా అయ్యేలా చూద్దామండి. ఏం లేదు, ఇక్కడ చూడండి. అంటే ఈ న్యూస్ వరకు చూపిస్తున్నాను. వ్యవసాయ భూములు చిన్న ఒప్పందాల ద్వారా వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోరు, కొనేసుకుంటారు, పేపర్ల మీద రాసుకుంటారండి. దాన్ని సాదా బైనామా అంటారు. స్టాంపు డ్యూటీ ఇవన్నీ ఎవడు పడతాడులే, ఇప్పుడు ఎక్కడ తిరుగుతాంలే అనేది ఉంటుంది కదండి, అట్లాగా. కానీ అది ప్రమాదం. పేపర్ మీద ఉండి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా చాలా ప్రమాదం అది. భవిష్యత్తులో చాలా గొడవలకి ఆస్కారం ఉంటుంది. బోల్డని లిటిగేషన్ తలెత్తుతాయండి. వాడు ఇంకొకడు వచ్చి మధ్యలో జాయిన్ అవ్వచ్చు, వీడు ఇంకొకటికి అమ్మేసుకోవచ్చు, ఇలాంటివి ఉంటాయి. సో మరి ఇంతకుముందు ఒకసారి అవకాశం ఇచ్చారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి గారు ఇచ్చారు. దీన్ని సబ్ రిజిస్టార్ దాఖలు చేయాలి. ఇవి ఏదైతే మనం ఒప్పందం చేసుకున్నామో దాన్ని సబ్ రిజిస్టార్కి ఇస్తే దాన్ని వాళ్ళు పరిష్కరిస్తారు అని చెప్పి. గ్రామీణ ప్రాంతాల్లోని సాగు భూములకు మాత్రమే అప్లై అవుతుంది. 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట సన్నకారు, 1.25 ఎకరాల మాగాణి, 2.5 ఎకరాల మెట్ట, వీటికి మాత్రమే అప్లై అవుతుంది. అంటే చిన్నకారు రైతులకి మాత్రమే మేలు చేసేలా తీసుకున్నారు. మొత్తం భూమిలో సాదా బైనామా భూమిని కలిపి పరిగణలోకి తీసుకోవాలి. ఈ సంబంధిత భూమి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసిన వ్యక్తి ఆ స్వాధీనంలో, అంటే ఆయన భూమి మీద ఉండాలి, ఆయన పండించుకుంటూ ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. అడంగల్లో అనుభవదారుగా నమోదై ఉంటే సరిపోతుంది. ఇతర ఆధారాలు అక్కర్లేదు. రికార్డు లేకపోతే శిస్తు రసీదులు, ఈ క్రాప్ నమోదు కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చు. మండల పరిధిలోని ఇతర శాఖల వద్ద నమోదైన రికార్డుని తహసీల్దార్, అంటే సపోజ్ అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర ఇంకో చోట ఉంటాయి కదండి, ఆ రికార్డును కూడా తహసీల్దార్ పరిగణలోకి తీసుకోవచ్చు. ఎంతసేపు మన రెవెన్యూ రికార్డ్స్ ఒకటే కాకుండా ఇవి కూడా చూడండి. అంటే బీమా తీసుకున్నవి, విత్తనాలు తీసుకున్నవి, అన్నదాత సుఖీభావలో ప్రయోజనం పొందినవి, కిసాన్ క్రెడిట్ కార్డులు, క్రాప్ బుకింగ్ ఇలాంటివి ఉంటాయి కదండి. వీటన్నిటిని కూడా పరిశీలించి సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయండి అని చెప్తున్నారు. ఇవాళ మెగా పేటీఎం పార్వతీపురం భామినిలో ఈరోజు జరుగుతుందండి. పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటున్నాం కదండి. చాలా మంచి అవకాశం ఇది. ఎందుకంటే మనం సంవత్సరాల తరబడి మన పిల్లల్ని స్కూళ్ళల్లో చదివిస్తాం, కానీ ఆ స్కూల్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయం. మనకు తెలుసుకోవాలనిపించినా టీచర్లు అందుకు ఇష్టపడరు. మీరు వచ్చి మమ్మల్ని అడగటం ఏంటి, క్వశ్చన్ చేయడం ఏంటి అనేది. అది తీసేసి అటు పేరెంట్స్కి కూడా బాధ్యత అప్పాలి అనే ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతోంది. చక్కగా పేరెంట్స్ విజిట్ చేస్తే ఆ స్కూల్ వాతావరణం ఏంటో తెలుస్తుంది. అడిగేవారు ఉన్నప్పుడే కదండి ఎవరైనా బాగా పనిచేస్తారు. మంచి టీచర్లు ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ, విద్యా వ్యవస్థలో కానీ. సో ఈరోజు జరుగుతోంది. ఇక్కడ లోకేష్ గారు, సీఎం గారు ఈ మీటింగ్కి అటెండ్ అవుతారు. వాళ్ళతో కలిసి భోజనం చేస్తారు. ప్రత్యేకంగా ఈ మీటింగ్ కోసం కొన్ని పాటలు అవి రూపొందించడం జరిగింది. ఇంకా ల్యాబ్లు, టింకరింగ్ ల్యాబ్లు, గ్రంథాలయాలు, పుస్తకాలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారండి. ఈసారి పొద్దున్నే ఎందుకో 1-2 సార్లు తుమ్ములు వస్తున్నాయి. అమరావతిలో లోక్ భవన్కి 169 కోట్లతో టెండరు అనుమతి ఇచ్చామని చెప్పి ఇంకో న్యూస్ వచ్చింది. నారాయణ గారు ఇచ్చారు. అలాగే జనవరి నెలాఖరికి ఇప్పటికీ అమరావతి వెళ్ళాలంటే చిన్న రోడ్డు ఉంటుంది కరకట్ట మీద, అదే ఇబ్బంది అండి. సీడ్ యాక్సెస్ రోడ్డు జనవరి
నెలాఖరు కవర్ చేసేసి ఆ తర్వాత ఈ కరకట్ట రోడ్డుని ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు నారాయణ గారు. ఇక్కడ రైతులకున్న సమస్యలు వగైరా వీటి కోసం ప్రత్యేకంగా సిఆర్డీ ఆఫీస్లో ప్రత్యేకంగా ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఇంకా ఈ రోడ్లో భాగంగా రకరకాలైన వంతెనలు వగైరా ఇవన్నీ కూడా ఇస్తాం. స్టీల్ వంతెనలు నిర్మాణం డిజైన్ కూడా తీసుకోవడం జరిగింది అని చెప్పారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిది కూటమి నేతల సమావేశంలో కొన్ని అంటే మనం పట్టించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, కూటమి నేతలంతా సమావేశం ఉన్నప్పుడు గొడవలు పడడానికి కాదు, మన మధ్య బెల్ట్ దుకాణాలు వద్దు, బాధ్యతతో ఉండండి అని కూటమి శ్రేణులకు చిత్తూరులో 3 పార్టీ నేతలతో సమావేశం జరిగినప్పుడు చెప్తున్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ దుకాణాలు ఉన్నాయి, ఇబ్బంది పెడుతున్నాయని తెలుసు. ముఖ్యమంత్రి గారు బెల్ట్ తీస్తా అంటున్నారు, అయినా కానీ ఉన్నాయి అనేది కొంతవరకు సమాచారం. ఉంటే ఏం చేయాలి అంటే, ముందు ఎక్సైజ్ వాళ్ళకి రిటర్న్గా ఇవ్వండి. అయినా కానీ అది పెద్ద విషయం కాదు ప్రూవ్ చేయడం అనేది, ప్రూఫ్లతో సహా చూపించేయచ్చు. జస్ట్ ఒక ఫోటో వీడియో సరిపోతుంది కదండి. 1100 అని ఒకటి ఉంది ముఖ్యమంత్రి గారి పరిష్కార వేదిక. మరీ ఆ బెల్ట్ దుకాణాలు ఇబ్బంది పెడుతున్నాయి అంటే, అవి తాగేసి జనం రోడ్డు మీద దొరలేసి కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి కదండి. ఆ పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు అలాగా ఫిర్యాదు చేస్తే అక్కడి నుంచి మీకు పరిష్కారం దొరికే అవకాశం దొరుకుతుంది. ఇంకొక న్యూస్, రోజు 1-2 అంటే వాళ్ళు చిన్నవాళ్లే, ఎవరికీ తెలీదు, కానీ వాళ్ళ గొప్ప మనసుని చాటుకుంటూ ఉంటారండి. అలాంటి న్యూస్ వస్తూ ఉంటాయి. నిరాదరణకు గురవుతున్న వృద్ధులు, అనాథల ఆకలి బాధలు చూసి మనసు చివుక్కోమన్న ఒక కుటుంబం వారి కడుపు నింపే బాధ్యతను భుజాన వేసుకుంది. ఒక కుటుంబం అండి, ఎంతోమంది ఆకలితో ఉంటారు. అయ్యో వాళ్ళ ఆకలి తీర్చాలంటే, టౌన్లో అన్న క్యాంటీన్లు ఉన్నాయి, పల్లెటూళ్ళల్లో లేవు కదండి, అన్ని చోట్ల లేదు కదండి. సో అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం రామనాథపురానికి చెందిన బొడ్డుచెర్ల రామమూర్తి స్వామి కుటుంబం ఔదార్యం ఇది. వాళ్ళు చూడండి, కుటుంబ సభ్యులు సంస్థ డైరెక్టర్లు అయిన మధుసూదన్ రావు అమెరికా, అక్కడ ఉంటారు వాళ్ళ పిల్లలు, రమేష్తో కలిసి ఈ ఏడాది 30న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖాళీగా ఉన్న భవనాన్ని వంటశాలగా మార్చి అన్నదానం ప్రారంభించారు. ప్రస్తుతం పంచాయతీ పరిధిలో 14 పల్లెల్లో ఎలాంటి ఆదరణ లేని వృద్ధులు, అనాథులు 150 మందిని గుర్తించి 14 పల్లెల్లో ఉన్న 150 మందిని గుర్తించి 2 పూటల భోజనాన్ని అందిస్తున్నారు. ఉదయం 10 గంటలకల్లా వంట పూర్తి చేసేసి చక్కగా 2 కూరలు అన్నంతో క్యారియర్ సర్దుతారు. స్వచ్ఛందంగా పనిచేసే యువత ఒక్కొక్కళ్ళు 30 నుంచి 40 మందికి సరిపడా క్యారియర్లను బైకుల మీద తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అందిస్తారు. ఎంత బాగుందండి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు పట్టించుకోనివాళ్ళు, అన్నీ ఉన్న వాళ్ళకి ఇవ్వక్కర్లేదు, ఎవరు పట్టించుకొని పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఉంటారు. వాళ్ళని గుర్తించి ఒక కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేస్తే స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. చూడండి, క్యారేజీలు కట్టుకొని చక్కగా క్యారేజీలన్నీ పెట్టుకొని తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారండి. స్టీల్ క్యారేజీలు తయారు చేసుకొని చక్కగా. ఇంకొకటి, రుయాలో చిన్నారి ఊపిరితిత్తుల్లో ప్లాస్టిక్ మూత ఇరుక్కుపోతే దాన్ని సక్సెస్ఫుల్గా తీశారండి. పిల్లలు ఆడుకునేటప్పుడు సీసాలు మూతలు అవి ఇస్తూ ఉంటాం కదా, వాడు టక్కుమని మింగేశాడు. చాలా చిన్న పిల్లాడు, జస్ట్ 3 ఏళ్ల పిల్లాడు, అవి సక్సెస్ఫుల్గా తీశారు అని చెప్పారు. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మంచి మంచి ఎక్స్పర్ట్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉంటారండి. కాకపోతే మనమే వెళ్ళి ఆ సర్వీసెస్ ఉపయోగించుకోము. 18 నుంచి రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు, కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు జరుగుతాయని చెప్పి ప్రకటించారు. అంటే అన్ని జిల్లాల నుంచి కూడా, అన్ని సెక్టార్ల నుంచి కూడా యువకులు వచ్చి చక్కగా ఇక్కడ ప్రదర్శనలు చేస్తారండి. అన్నీ ఉంటాయి, ఆట పాట అన్నీ ఉంటాయి ఇక్కడ. పోలవరంలో ఈ ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో 12% పనులు జరిగాయి. గతంలో జస్ట్ 5 సంవత్సరాల్లో 2% జరిగాయి అని చెప్పి నిన్న మినిస్టర్ గారు పోలవరం విజిట్ చేశారు, నిమ్మల రామానాయుడు గారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇంకొకటి, ఎడతెరిపి లేకుండా వానలు, ఎప్పుడు వాన వస్తుందో తెలియదు అన్నట్టుంది ఈ పరిస్థితి. వాతావరణ మార్పులు కదా. నెల్లూరు నగరాన్ని మొత్తం వాన ముంచేసిందంటండి. కాలువలో పడి ఒకరు చనిపోతే ఒకరు గల్లంతయ్యారు, దురదృష్టం. సో వర్షాలు ఎలా ఉంటున్నాయి అంటే, ఒకేసారి ఆ రోజు 5, 10, నిన్నైతే 10 సెంటీమీటర్ల దాకా పడింది నెల్లూరులో. మిగిలిన చోట ఎక్కడా లేదు. తిరుపతిలో కూడా కొంతవరకు పడింది. ఈ వర్షాకాలం మాత్రం కాస్త, అంటే వర్షాకాలం కాదు, వర్షాలు పడే పరిస్థితి ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేనండి ఎవరికి వాళ్ళం. క్లౌడ్ బరస్టులు అంటున్నాం కదా, సడన్గా వచ్చేస్తున్నాయి. ఇంకో ప్రధానమైన న్యూస్, రాష్ట్రంలో 4 లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తాం. లాజిస్టిక్ పార్కులు వస్తేనండి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ గోడౌన్స్ వగేరా ఉంటాయి కదా, ఇవన్నీ అనుసంధానం అవుతాయండి.
అనంతపురం జిల్లాలో 2 ఎకరాల్లో ఒకటి, అనకాపల్లిలో 286లో ఒకటి, వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో 300 ఎకరాల్లో ఒకటి, కర్నూలు వారకల్లులో 300 ఎకరాల్లో ఒకటి ఈ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తాము. దీనివల్ల పంపిణీ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు, ఆటోమేటెడ్ వేర్ హౌస్లు అనుసంధానం చేస్తాము అని చెప్పి నన్ను చెప్తున్నారు. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఇదంతా చేస్తాము అని చెప్పి చెప్తున్నారండి. సో ఇవన్నీ కూడా రహదారులు, ఎక్స్ప్రెస్ రోడ్లు, ఎయిర్పోర్ట్లు వీటన్నిటికీ అనుసంధానం చేస్తే ఈ గోదాములు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, అనువైన వాతావరణం ఉంటుంది, సర్వీసెస్ ఉంటాయి, డెలివరీ ఈజీ అవుతుంది అనేది. పాక్ ఎయిర్లైన్స్పై సైన్యం పగ అని చెప్పి ఇంకొకటి ఇచ్చారు. పాక్ ఎయిర్లైన్స్ని అమ్మేయడానికి చూస్తోంది పాకిస్తాన్లో సైన్యం నడిపిస్తున్న ప్రభుత్వం ఉంది కదండి అక్కడ. ఇంకా ఇక్కడ ప్రధానమైనవి లేవు. తర్వాత వచ్చి ఎడిటోరియల్ పేజ్ చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకుంటూ ఉంటాం కదండి ఎప్పుడు కూడా. అంటే ఎడిటోరియల్లో ఆ రోజున్న కరెంట్ ఇష్యూస్ మీద చక్కటి విశ్లేషణతో వస్తూ ఉంటుంది. జనరల్గా మిగిలిన వాళ్ళు డైలీ పేపర్ చదివే వాళ్ళు ఎవరు చదవరు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా బాగా కాస్త నాలెడ్జ్ ఎక్కువ కావాలి పేపర్ ద్వారా అనుకునే వాళ్ళు చదువుతారండి. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికలు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి, కానీ జబ్బు ఒకటైతే మందు ఒకటి ఇస్తున్నారు, ముఖ్యంగా ధూమపానం విషయంలో అని చెప్పి ఇక్కడ ఈరోజు ఒక ఎడిటోరియల్ రాశారండి. పొగాకు ఉత్పత్తుల మీద అధిక ముప్పు, సెస్తో పాటు భారీగా పన్నులు వేయాలి అని చెప్పారండి. అంటే ఇంకా ఇప్పుడున్న పన్ను సపోజ్ డబుల్ త్రిబుల్ వేసినా కానీ ఇంకా వేయమంటున్నారు. ఎందుకంటే నిరుడు 15.3 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు వచ్చినాయంటండి. ఎక్కువ క్యాన్సర్ కేసులు రావడానికి పొగాకు, ఆ తర్వాత మద్యం, ఆ తర్వాత జంక్ ఫుడ్ తీసుకోవడం, ఆ తర్వాత వర్కౌట్ లేకుండా ఉండటం, ఇవండి జనరల్గా లైఫ్ స్టైలే ఇవన్నీ కూడా. సో మరి ఈ పొగాకు 3వ వంతు కేసులు పొగాకు వల్లే వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్ కేసులు. ఇంకో సమస్య ఉంది, ప్యాసివ్ స్మోకింగ్ అంటామండి. అంటే వాడెవడో తాగుతూ ఉంటాడు, మనం మంచి వాళ్ళమే, మనకి సంబంధం ఉండదు, కానీ మనం పీలుస్తూ ఉంటాం కదండి, దానివల్ల కూడా ఎక్కువ కేసులు వస్తున్నాయటండి. పన్నుల ద్వారా సర్కారీ ఖజానాకు 100 రూపాయలు వస్తే, ఏది పొగాకు, సిగరెట్లు, బీడీ, చుట్టా సిగరెట్ వీటి చుట్టల మీద వస్తే ఒక 100 రూపాయలకి పోటీ, అంటే 100 రూపాయలు వస్తున్నాయని ఆనందపడకూడదు, 816 రూపాయలు జనం సొమ్ము ఖర్చు అయిపోతుంది అని చెప్తున్నారండి. ఇది పొగాకు వల్ల వస్తే క్యాన్సర్లు కానీ ఇంకోటి కానీ. సో మరి ఏం చేయాలి అంటే చూసారు కదా, ఈ పొగాకు గిగాకు ఈ పంటలు తప్పించి కాస్త నూనె గింజలు ఈరోజు కూడా మనం బయట దేశాల నుంచే దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. నూనె గింజలు ఇలాంటివి పెంచండి, సాగు విస్తీర్ణం అవి పెంచండి, పొగాకు తగ్గించండి, ఆల్మోస్ట్ ఆల్ జీరో చేసేయండి అని చెప్పి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ ఒకటి. అలాగే అదనపు ఆదాయం, విలువ జోడిస్తేనే అదనపు ఆదాయం అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి. విలువ జోడించం మనం, ఆ రోజు పండుద్ది, ఆ రోజు సాయంత్రానికో రేపటికో అమ్మేసుకుంటాం, ఎంత ఉంటే అంతగా అమ్మేసుకుంటాం. సపోజ్ ఈరోజు తేమ శాతం ఉంది అని చెప్పి వాడు తక్కువకు అడుగుతాడు. రైతు పాపం అటు ఇటు తిరగలేక, స్టాక్ పెట్టుకోలేక, పైకి చూస్తే వర్షం పడేలా ఉండి ఎంతో కొంత 14.50 చాలా చోట్ల ఇచ్చేసి వాళ్ళ చేతులు దులిపేసుకుంటారు తేమ శాతం అని చెప్పి. ఇది పక్కన పెడితే అసలు ఆ ధాన్యంగానే ఎందుకు అమ్ముకోవాలి, దానికి వాల్యూ ఎడిషన్ జోడించుకుంటే, అంటే దాన్ని బియ్యం చేయొచ్చు, రవ్వ చేసుకోవచ్చు, పిండి చేసుకోవచ్చు, ఇలాంటివి జరగాలి. ఒక ధాన్యం అని కాదు, అన్ని చోట్ల కూడా వ్యవసాయ ఆధారిత రంగంలో ఈ ఉత్పత్తుల పెంపు అనేది జరిగినప్పుడు రైతులు స్వయంగా చేసుకోగలిగితే, ఏ ఊరికి ఆ ఊళ్ళో చేసుకోగలిగితే కాస్త 4 రూపాయలు మిగిలే అవకాశం ఉంటుంది. లేకపోతే రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీలే లాభాలు తీసుకుంటాయండి. అంతర్జాతీయ మృత్తిక దినోత్సవం ఈరోజు. అంటే భూమి, మృత్తిక అంటే ఏం లేదండి, సారవంతమైన నేలని మృత్తిక అంటాం కదా. సారవంతమైన నేల ఏర్పడడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది. మనం ఏంటంటే చిటుక్కుమని పాడు చేసేస్తున్నాం. 50-100 సంవత్సరాల్లో ఆ భూమి ఎందుకు పనికి లేకుండా చేసేస్తాం. జస్ట్ పైకి కనపడేది ప్లాస్టిక్ ఒకటే, పైకి కనపడని దరిద్రం చాలా ఉందండి. ఇది విపరీతమైన ఎరువులు వాడడం, విపరీతమైన పురుగు మందులు వాడడం ద్వారా భూమి సారం పోతుందండి. భూమి అంటే చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది చూడండి, మంచి కంపోస్ట్తో ఉన్నదాన్ని మృత్తిక అంటాం. ఏ మొక్క వేసినా కానీ టక్మని పెరిగిపోతూ ఉంటుంది, బ్రహ్మాండమైన కాపు వస్తుంది కదండి అది. దీనికి చక్కగా పశువుల ఎరువులు వగైరా ఇవన్నీ వాడేవాళ్ళం. ఇప్పుడు అంత ఓపిక లేదు ఎవరికి కూడా, అందరికీ ఓపిక తగ్గిపోయింది. దానివల్ల మళ్ళీ రకరకాలైన
జబ్బులు, ఎనీమియా, రోగనిరోధక శక్తి, అనారోగ్యాలు ఇవన్నీ ఉంటాయండి. భూమిలో సారం ఉంటేనే కదండీ పంటలోకి సారం వస్తుంది. సో మరి ఏం చేయాలి అంటే సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి, సేంద్రియ పద్ధతుల్ని ప్రోత్సహించాలి అని. దీని మీద డీటెయిల్డ్గా ఇంకో వీడియో చేసుకుందామండి. సో ఇంక రష్యా అధ్యక్షుడు వస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వచ్చిన తర్వాత జరిగే విషయాలు, పరిణామాలు వాటి గురించి ఇంకొకటి చేసుకుందాం. ఎక్కువ రక్షణ రంగంలోనే ఉంటుందండి. మొన్న పాకిస్తాన్కి మనకి జరిగిన ఫైటింగ్లో చక్కగా రష్యా ఆయుధాలు, రష్యా క్షిపణి నిరోధక వ్యవస్థ, పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని క్షిపణులు వచ్చినా కానీ ఒక డోమ్ లాగా ఉంటుందండి. ఐరన్ డోమ్ అంటారు దాన్ని. చక్కగా అన్నిటినీ ఎదుర్కొని అక్కడే మన గగనతలం అవతలే వాటన్నిటిని కూడా పేల్చేసింది కదండి. S-40 అంటారు. అంటే రానివ్వకుండా ఏ ఒక్క క్షిపణి, ఏ ఒక్క డ్రోన్ లోపలికి వచ్చే అవకాశమే లేదు. అలాగే సుఖోయ్ యుద్ధ విమానాలను ఉన్నాయి. ఇప్పుడు అది ఇండియా రష్యా సంయుక్త ప్రాజెక్ట్ అవుతోంది. అవి ఒకటి మనం ఎక్కువగా తీసుకుంటున్నామండి. అసలు ఇండికోకి ఎందుకు వచ్చింది ఇంత కష్టం అనేది ఎయిర్లైన్స్ సిబ్బంది మీరు వెళ్ళాల్సిన విమానం రద్దయింది అని చక్కగా ఎయిర్లైన్స్ సిబ్బంది హాయిగా చెప్తూ ఉంటారు. తెలుసు కదండి, నైస్గా చెప్తూ ఉంటారు. వీళ్ళకేమో చిరెక్కిపోతుంది, వాళ్ళ మీద కోపపడడం, ఆల్మోస్ట్ వాళ్ళు కొట్టడానికి వెళ్ళడానికి కూడా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. దీని మీద తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి. డబుల్ డెక్కర్ వంతెనతో మెట్రో రైల్ NHAIకి 563 కోట్లు మిగులు. వంతెనలు వచ్చే చోట అండి, ఇది NHAI వంతెనలు వచ్చే చోట నేషనల్ హైవే మీద రోడ్డు వంతెనలే కదా మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు దాకా విశాఖలో 20 కిలోమీటర్లు, విజయవాడలో 4.5 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ వంతెనలు అనేవి కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. త్వరలో మనం ఇవి చూడొచ్చండి. అంటే అటు మెట్రో రైల్ వచ్చిన చోట మెట్రో రైలు, రోడ్డు. డబుల్ డెక్కర్ అంటే మీకు తెలుసు, గోదావరి మీద ఒక బ్రిడ్జ్ ఉంది కదండి, అట్లాగా చక్కగా ఆదాయం మిగులుతుంది, ఖర్చు కలిసి వస్తుంది. బెంజ్ సర్కిల్, పెనమలూరు మధ్య కూడా డబుల్ డెక్కర్కి అంటే విజయవాడ మెట్రో రైలు అమల్లోకి వస్తే ఇక్కడ కూడా మరి అటు ట్రైన్ వెళ్ళాలి, బస్సులు, లారీలు, కార్లు కూడా వెళ్ళాలి. కాబట్టి ఇదండి. త్వరలో మాతృభాషలోని పాఠ్యాంశాల బోధన, ఆ మేరకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు. తెలుగు చదువుకున్న వారికే ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు. కృష్ణా తరంగ ఉత్సవాల్లో భాగంగా నిన్న ఉపరాష్ట్రపతి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారండి. మాతృభాషలోనే ఎడ్యుకేషన్ ఉంటే, మాతృభాషలో బోధన అనేది జరిగితే పిల్లాడికి చక్కగా అర్థమవుతుంది, బుర్రకి ఎక్కుతుంది. మాతృభాష మీద పట్టొస్తే ఏ భాష మీదైనా కానీ పట్టు సంపాదించేసుకోవచ్చండి. సో మరి దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. త్వరలోనే ఇది కూడా అమల్లోకి వస్తుంది. మోడీ గారు కూడా అది చూస్తున్నారు అని అంటే సంతోషం అండి. ఎవరి మాతృభాషలో వాళ్ళు చదువుకోవాలి. ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవద్దని కాదు, చేసుకోవాలి, మంచిదే. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ని ఏర్పాటు చేయండి. విశాఖ రైల్వే డివిజన్ అయిపోయింది. తిరుపతి కేంద్రంగా కూడా ఇంకొక రైల్వే డివిజన్ కావాలని చెప్పి రైల్వే సాధన సమితి ఉంది, వాళ్ళు అక్కడ నిన్న ఒక మెమరాండం ఇచ్చారు. పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం అని చెప్పి ఒకటి వచ్చిందండి. 5 విద్యార్థులండి. ఇంత కష్టపడి పెంచుతాం, పిల్లలు చక్కగా వృద్ధిలోకి రావాలి అనుకుంటాం, చదువుకునే వయసులోనే వీళ్ళు చేస్తున్న పనులు అంటే ఆ వయసులో అసలు ఆ వేగం నేను కూడా చూస్తూ ఉంటానండి. ఇక్కడ KL యూనివర్సిటీలో ఉన్న పిల్లలు ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ వెళ్తూ ఉంటారు. కారులో వెళుతున్నారంటే వీళ్ళు అంత గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న పిల్లలు అంటే వీళ్ళు. నాకు తెలిసి పెద్దగా లైసెన్స్ కూడా ఉండదు. మన లైసెన్సింగ్ సిస్టంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఆటోమేటెడ్ లైసెన్స్ వచ్చి కరెక్ట్గా డ్రైవ్ చేసేవాడికే లైసెన్స్ ఇస్తే బాగుండేది. 5 పిల్లలు ఒకేసారి చనిపోవడం అనేది, కారు నుజ్జు అయిపోయిందండి, పప్పు అయిపోయిందంటారు చూడండి, అట్లా అయిపోయింది. సో పిల్లలు మరి బండిస్తున్నారా, కారులో వెళ్తున్నారా అన్నప్పుడు పేరెంట్స్ పిల్లలకి చెప్పుకోవాలండి. ఈ పరిస్థితి అయితే ఉంటుంది. ఆ వయసులో వేగంగా వెళ్ళిపోవడం, అసలు అడ్డు అదుపు ఉండదండి. వాళ్ళకేమో ప్రాణాల మీద అవగాహన కూడా ఉండదు. ప్రాణాలకు ఇంత విలువ ఉంది అని. ఒక్కోసారి వాళ్ళు చచ్చిపోయి పక్క వాళ్ళని కూడా చంపేస్తున్నారు. రోగిని మెలకువగా ఉంచి గుండెకు బైపాస్ సర్జరీ. రమేష్ హాస్పిటల్స్లో నిన్న 76 ఏళ్ల మైస్టీనియా గ్రావిస్ రోగిని మెలకువగా ఉంచి గుండెకి బైపాస్ సర్జరీ చేశారటండి రమేష్ హాస్పిటల్స్లో. ఇదొక
గొప్ప అచీవ్మెంట్ అని చెప్పి ఇస్తున్నారు. వచ్చే ఏడాది అంటే ఉద్యోగస్తులకే ఉపయోగపడేది 24 సాధారణ సెలవులు, 21 ఐచ్ఛిక సెలవులు. మామూలుగానే మనకి పండగలు, పబ్బాలు ఇవన్నీ ఎక్కువ, పనిచేసే రోజులు తక్కువ అంటారు కదండి. అట్లాగే 24 రోజులు జనరల్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్ 21. ఎన్ని రోజులు వచ్చినాయో చూడండి, 45 రోజులు వచ్చినాయండి. అది భోగి, సంక్రాంతితో స్టార్ట్ చేసి క్రిస్మస్తో ఎండ్ అవుతుంది కదండి. 2026 గురించి అన్నీ ఇచ్చేసాడండి. ఇందులో మళ్ళీ ఎక్కువ ఆదివారాలు ఈసారి తక్కువ వచ్చినాయి. 1-2 ఆదివారాలు వచ్చినాయి, అన్నీ కూడా మిగిలిన రోజులే వచ్చినాయి. ఈ పేజీ ఇంతవరకు. ఇంక ఈ వసుంధర వగైరా ఇవి పెద్దగా వెళ్ళట్లేదు నేను. స్పోర్ట్స్ పేజ్ కూడా ఇంపార్టెంట్ ఉంటేనే వెళ్తాము, తర్వాత వెళ్ళట్లేదు. ఇక డిస్టిక్ పేజీలు, మీరు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ అనేది కొన్ని ఆ లోకల్ న్యూస్లు ఉంటాయి. ఆ లోకల్గా ఏం చేస్తున్నారు ఏంటి అనేది అవి చూసుకోండి. ఒక్కోసారి చాలా మంచి వస్తూ ఉంటాయి. సపోజ్ ఒక డిస్టిక్ పేజ్ చూస్తే ప్రేమ విఫలం, అనారోగ్య సమస్యలు, తల్లిదండ్రులు మందలించారు, ఇలాంటి కారణాలతో ఆత్మహత్య చేసేసుకుంటున్నారు చాలామంది. ఈరోజు కూడా మార్కులు సరిగా రాలేదని ఇంకా చాలా ఉంటాయండి. మెంటల్ కండిషన్ అంటాం దాన్ని. దీని మీద నేను ప్రత్యేకంగా ఆర్టికల్స్ కూడా రాశాను. మానసిక ఆరోగ్యం బాగోట్లేదు అని. నిమ్హాన్స్ అని ఉంది, హెల్ప్ లైన్ కూడా ఉంది. గూగుల్లోకి వెళ్ళి నిమ్హాన్స్ అని కొట్టండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్. అలాగే మనకు కూడా సాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఆలోచనలు వస్తే ఆత్మహత్య చేసుకోవాలి, అది తీవ్రమైన కుంగుబాటు వచ్చిన తర్వాత ఆ రకమైన ఆలోచనలు వస్తుంటాయండి. సో మరి ఈ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే హెల్ప్ లైన్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఆ ఆలోచనల నుంచి ముందు బయటపడేస్తారండి. తర్వాత మద్దతు ధర, అది మొక్కజొన్న కావచ్చు, పత్తి కానీ ఇంకొకటి కానీ మద్దతు ధర రాకపోతే ఇబ్బంది పడుతున్నట్టయితే, దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, సపోజ్ వరి మద్దతు ధర రాలేదు, 1967కు ఫోన్ చేయండి. మినిస్టర్ గారు స్వయంగా చెప్పారు, డెడికేటెడ్గా స్టాఫ్ పనిచేస్తున్నారు, హెల్ప్ లైన్ పనిచేస్తోంది, వాళ్ళు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మన సమస్యలన్నీ పరిష్కరిస్తారు అని. అలాగే మిగిలిన వాళ్ళు కూడా మద్దతు ధర దక్కలేదన్నప్పుడు దానికి ఫోన్ చేయండి. అక్కడ అవ్వలేదు, ఇబ్బంది వచ్చింది, వెంటనే 1100 అని ఉంది, ముఖ్యమంత్రి గారి హెల్ప్ లైన్ అది, దానికి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీకు పని అవుతుంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. ఇంకా విద్యా ఉద్యోగ సమాచారాలు స్పెషల్గా నేను ప్రత్యేకంగా ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేస్తున్నాను కాబట్టి దాన్ని మెన్షన్ చేయట్లేదు. మనం అన్నీ కూడా చెప్పుకుంటున్నామండి. ఎటువంటి ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మరీ చెప్పుకుంటున్నాము. సో దయచేసి అన్నీ అంటే అప్లై చేసుకోండి. దయచేసి ఆ గ్యాప్ అనేది ఉండిపోతుంది. ఆ గ్యాప్ పోగొట్టడం కోసమే నేను ప్రత్యేకంగా వీడియోలు చేస్తున్నాను. మీకు తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయి ఇన్ఫర్మేషన్ మనమే ఇస్తున్నామని చెప్పి చాలామంది చెప్తున్నారు, ఫాలో అవుతున్నారు, చాలామంది వాడుకుంటున్నారు, సంతోషం. ఇంకొక సమాచారం వచ్చి, లోన్ ఒక మాయ, ఆపై అది కూడా మాయం, గుర్తుంచుకోండి. లోన్ మనం ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేసే లెక్చరర్కు ఒక బ్యాంకు లోగో డీపీగా ఉన్న వాట్సాప్ నెంబర్ నుంచి సందేశం వచ్చింది. అంటే ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సైబర్ క్రైమ్స్ ఎన్ని చెప్పుకోవాలి, టైం ఇచ్చుకోవాల్సిందే. దాని మీద లింక్ క్లిక్ చేసి వివరాలు ఇస్తే లోన్ ఇస్తామన్నారు. మనోడు లింక్ క్లిక్ చేశాడు, మొబైల్ నెంబరు, డెబిట్ కార్డు, సిమ్ కార్డు, పిన్ నెంబరు, పాన్ కార్డు వివరాలన్నీ ఇచ్చేశాడు. కొద్దిసేపటికే బ్యాంక్ ఖాతాలో 11 లక్షలు క్రెడిట్ అయినట్టు అతడి ఫోన్కి SMS వచ్చింది. ఇంకాసేపట్లో 2 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, లక్ష చొప్పున డెబిట్ అయినట్టు సమాచారం వచ్చింది. ఆగమేఘాల మీద బ్యాంకుకి వెళ్ళి ఆరా తీశాడు. వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసినట్టు మంజూరు కాగానే ఆ మొత్తం వివిధ శాఖలకు బదిలీ అయిపోయింది. అంటే లోన్ వచ్చేసింది, వెళ్ళిపోయింది కూడా. లోన్ మనం వాడుకోలేదు, మన ఖాతాలోకి వచ్చింది, మన ఖాతా నుంచి ఇంకొకరికి వెళ్ళిపోయింది. దీని మీద చాలా డీటెయిల్డ్ వీడియో చేస్తానండి. నిన్న కూడా ఏలూరులో పెట్టుబడులు పెట్టండి, డబ్బులు బాగా వస్తాయి, విచ్చలవిడిగా వస్తాయని చెప్పి నమ్మించి 44 లక్షలకు మోసం చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళాను, అయినా కూడా నాకేం న్యాయం జరగలేదని నిన్న పార్టీ ఆఫీస్కి వచ్చి ఒక ఆయన కంప్లైంట్ చేశాడు. ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికకి.
అక్కడ ఏలూరు ఎస్పీ గారు యాక్చువల్గా మరి ఇలాంటి వాటి మీద బాగా పనిచేస్తున్నారు. అంటే చూడండి, ఏమి చెయ్యలేని పరిస్థితి వస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మీకు పోలీస్ నుంచి ఏదైనా హెల్ప్ అందలేదు అనుకుంటే 1100కి కంప్లైంట్ చేయండి. ఏం పర్వాలేదు. ముఖ్యమంత్రి గారికే ఇవ్వాలని లేదు, జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వచ్చు. ఆన్లైన్లో కూడా మీకోసం పోర్టల్లో అప్లై చేసుకుంటే న్యాయం జరిగేదాకా వాళ్ళు చేస్తారండి. ఇదొక కేసు కదా. ఇంకొకటి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న కుర్రాడికి ఇటీవల ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. మీకు క్రెడిట్ కార్డు పంపించాం, వచ్చిందా అని అడిగాడు. తనకు అవసరం లేదని చెప్పగానే కార్డు క్లోజ్ చేయాలంటే కొన్ని వివరాలు కావాలి, అంటే పంపించేసాం, ఇప్పుడు క్లోజ్ చేయడం కుదరదు, నువ్వేమో ఇప్పుడు వద్దంటున్నావు, మరి ఈ వివరాలన్నీ ఇస్తే క్లోజ్ చేస్తాం అని చెప్పి పాన్ నెంబరు, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడి వివరాలన్నీ తీసుకున్నాడు. వాడు చెప్పేశాడండి, ఓటీపీ కూడా చెప్పేశాడండి. అంతే. కొద్దిసేపటికే పర్సనల్ లోన్ కోసం చేసిన దరఖాస్తు స్వీకరించినట్టు, అంటే దాన్ని వీడు ఒక లోన్ అప్లికేషన్ కింద వాడు స్కామర్ చూపించేసి తీసుకున్నట్టు మెయిల్ వచ్చేసింది. వాడు ఆశ్చర్యపోయాడండి. ఖాతాలో 5 లక్షలు ఉంటే 5 లక్షలు మాయమైపోయినాయి. అంటే ఈ రకంగా కూడా ఉంది. చూసుకోండి, లోన్ ఇస్తాము అంటే మనకు ఎక్కువ డబ్బు కావాలి, లోన్ కావాలి కదండి. సో మరి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. అసలు ఎలా జరుగుతుంది ఏంటి అంటే చూడండి, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లే ఇవన్నీ కూడా. మొత్తాన్ని ముందు లోన్ తీసేసుకుంటున్నారు, మన పేరు మీద మనకు సంబంధం లేకుండా వెంటనే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. ఏవి మనం వివరాలు ఇస్తున్నాం కదండి, మన అకౌంట్లో డబ్బులే ఉండవు, రూపాయి కూడా ఉండదు, కానీ లోన్ 5-10 లక్షలు తీసుకోవచ్చు. 5-10 లక్షలు తీసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన అకౌంట్లకి మార్చేసుకుంటున్నారు. సో మరి ఈ జాగ్రత్తలు తీసుకోండి. లోన్ ఇస్తాము అనగానే మనం ఆరాట పడిపోయి చేయొద్దు. ఇలాంటిది జరుగుతుంది అనగానే వెంటనే ఫోన్ చేసి ముందు అకౌంట్ ఫ్రీజ్ చేసేయండి, బ్యాంకుని సంప్రదించండి, ఫోన్ చేయండి, 1930కు ఫోన్ చేయండి, చూసుకోండి 1-2 సార్లు. ఇలాంటివి ఆలోచించాలండి. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడల్లా కూడా భలే చేస్తారు ఫోన్లు, చాలా చక్కగా మాట్లాడతారు. తర్వాత వచ్చి పొలం నుంచి వంటింటికి పసుపు రైతు మార్కెటింగ్ బల. ఇది చాలామంది పసుపు రైతులకి ఉపయోగపడుతుందండి. ఎంతో కష్టపడి పసుపు తయారు చేశాడు, కానీ ఎవరికో అమ్మేసుకుంటాడు. బజార్లో మనం అమ్ముకున్నది రూపాయి అయితే బజార్లో పసుపు కొనుక్కునేటప్పుడు 2 రూపాయలు అవుతుంది కదండి. ఇందాక చెప్పుకున్నాం కదా, వాల్యూ ఎడిషన్ చేసుకోవాలని. అదే ఇది. ఆయన చక్కగా పసుపు ఆయనే ఉంచుకుంటున్నాడు. ఒక వాహనం పెట్టుకున్నాడు, వాహనానికి ఒక చిన్న గ్రైండర్ బిగించుకున్నాడు, ఇంటింటికి వెళ్తున్నాడు. వాళ్ళ కళ్ళ ముందే రోజు 50 కిలోల పసుపు ఇంటింటికి అమ్ముతున్నాడు అంటండి. పసుపు భారతీయ జీవన విధానంలో మిక్స్ అయిపోయి ఉంటుందండి. అందరూ వాడతారు, ఇష్టపడతారు, మంచిది కూడా. పసుపులో ఉండే కర్కుమిన్ చేసే మేలు అంతా ఇంత కాదు. ఈ మధ్య క్యాన్సర్లు అవి కూడా బాగా ఎక్కువైపోయినాయి కదండి. మరి ఇవన్నీ తగ్గించడానికి, ఇక పొట్ట ఆరోగ్యంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, ముఖ్యంగా ఈ చలికాలం పసుపు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది కాబట్టి. సో నేను పసుపు వ్యాపారులకు అమ్మితే కిలో 130 ఇస్తారు, ఇప్పుడు నాకు 300 వస్తుంది అని చెప్తున్నాడండి. అంటే కిలో 300కి చక్కగా అమ్ముకుంటున్నాడు ఇంటింటికి తిరిగి. అంటే చూడండి ఎంత సంపాదించుకుంటున్నాడు, రోజుకి 4-5 వేల రూపాయలు తేలిగ్గా సంపాదించుకుంటున్నాడు కదా. ఇది బండి పెట్టుకున్నాడు, బండికి ఒక చిన్న గ్రైండర్ పెట్టుకున్నాడు, పసుపు ఆయన పండించిన పసుపుని ఒక పక్కన పెట్టుకున్నాడు. ఆలోచించండి, ఇలాగా మీలో ఎవరైనా ఉంటే స్టార్ట్ చేయండి. లింగా అల్లుకున్న పొదరిల్లు అంటే స్కూల్లో ఈ మధ్య చక్కగా ఎంత ఖాళీ స్థలం ఉంటే అంత ఖాళీ స్థలంలో మొక్కలేసి, మొక్కలంటే అందమైన మొక్కలు క్రోటంతో పాటు పంటలు పండిస్తున్నారండి. అవన్నీ చక్కగా పిల్లలు అక్కడే ఆ స్కూల్లో వండిస్తున్నారు, వాళ్ళే తింటున్నారు. వరుస మరణాలతో వణుకు. స్క్రబ్ టైఫస్ మృతులు 5 మంది చనిపోయారండి ఇప్పటికీ. స్క్రబ్ టైఫస్ అనే దానివల్ల విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మరణాలు ఉన్నాయని, రాష్ట్రం అంతటా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయని, వ్యాక్సిన్ లేని వ్యాధిది, అప్రమత్తతే మందు అంటున్నారు. సో మరి ప్రాథమిక దశలోనే మేల్కొనాలంటున్నారు. దీని మీద డీటెయిల్డ్ వీడియో అయితే నేను ఇస్తాను. ప్రస్తుతానికి జాగ్రత్తగా ఉండాలి. ఏం లేదు, ఇది చూడండి, ఏదో కుడితే అది దోమో లేక చీమో అని తేలిగ్గా తీసుకోవద్దు. చర్మం మీద కాలినట్టుగా చిన్న మచ్చ లేదా దర్దురు ఏర్పడినా, 1-2 రోజులకి తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఇది స్క్రబ్ టైఫస్ కావచ్చు, భయపెట్టట్లేదు కానీ కావచ్చు. చూడండి, కొంతమంది వైద్యులను సంప్రదించకుండా ఏవో మెడికల్ షాప్కి వెళ్ళి మాత్రలు వాడేసి కాలయాపన చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు, గుర్తుంచుకోండి. గత కొన్నేళ్లుగా వెలుగులోకి వస్తున్న ఇలాంటివి అడపాదడప ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. నల్లి లాంటి చిన్న కీటకం కరవడం వల్ల ప్రాణం పోయే ప్రమాదం ఉంది అని అంటున్నారండి. నల్లుల్లా ఉంటాయి, చిన్న కీటకం. అంటే మంచాల మీద పడుకున్నప్పుడు బెడ్షీట్లు, పరుపులు క్లీన్ చేయకపోయినా వస్తుంది కాబట్టి
కాస్త వాక్యూమ్ క్లీనర్తో గట్టిగా క్లీన్ చేయండి. ఎండ కాసినప్పుడు కాస్త ఎండలో దుప్పట్లు, దిళ్ళు, మంచాలు ఇలాంటివి సోఫాలు ఇవన్నీ కూడా పడేయండి. ఈ కీటకాలు ఏమీ రాకుండా చూసుకోండి. కాస్త కీటకాలు చంపేసేవి ఉంటాయి కదా మన దగ్గర, ఆ స్ప్రేలు అవి కూడా వాడండి. ఇంటి పరిసరాలు, పశువుల పాకలు శుభ్రంగా ఉంచుకోండి. తోటలు, గడ్డి, గాదా ఉన్న ప్రదేశాలు కీటకాల సంచారం కీటకాల వల్లే వస్తుంది అంటున్నారండి. ఏం చేయాలి అంటే ఓలియంటియా సుట్సు గముషి అనేది నల్లిని పోలిన కీటకం, చాలా చిన్నగా ఉంటుంది, అది కుడుతుందట అండి. సో సరిగా లేని కూరగాయ తోటలు, పొలాలు, గడ్డి మైదానాలు, నదీ తీరాలు, ఇసుక మేటలు వీటితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం కూడా ఈ ప్రధానమైన కారణం అవుతుందండి. విజయనగరం, పల్నాడు, బాపట్ల మరి ఈ జిల్లాల్లో ఉంది అంటే చూడండి చాలా వరకు వ్యాప్తి చెందింది. అలాగని అందరికీ ప్రమాదం కాదు, కానీ ప్రమాదమే. చికిత్స పొందితే మరణాల రేటు 2% లోపే, 98%కి ఇబ్బంది లేదు. సకాలంలో చికిత్స పొందితే గుర్తుంచుకోండి. నీరసం, తీవ్ర జ్వరం, వణుకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. కీటకం ఎక్కడైతే కరిసిందో అక్కడ నల్ల మచ్చ ఉండిపోతుంది. ఇది కూడా చూడండి. దీనివల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మెదడు, కిడ్నీ, శరీరంలోని ఇతర భాగాల మీద కూడా పనితీరు పడుతుంది అంటున్నారు. ఇప్పటికీ కొన్ని వందల ఈ కేసులు నమోదయ్యాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని అంటున్నారు. సో మరి ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమే దయచేసి ఇలాంటి వార్తల్ని షేర్ చేయండి అని చెప్పడం. దీని మీద డీటెయిల్డ్గా మళ్ళీ మాట్లాడుకుందామండి. సో అది ఏమాత్రం అనుమానం ఉన్నా మీరు సిహెచ్సిలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేయించుకోండి. వాళ్ళకి సమాచారం ఉంది, మేము ఆల్రెడీ మీటింగ్స్ పెట్టాం, సమాచారం పంపించామని చెప్పి కమిషనర్ హెల్త్ కూడా చెప్తున్నారు. కాబట్టి మందులు కూడా అందుబాటులో ఉన్నాయటండి. ఆసుపత్రుల్లో మందులు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆసుపత్రులు అజిత్రోమైసిన్ దగ్గర నుంచి డాక్సిసైక్లిన్ మాత్రలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచాము అని చెప్తున్నారండి. ఇంకొకటి, పుతిన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా బంధం ఎవరికి వ్యతిరేకం కాదు, మా భారతదేశం ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు అని. అదేనండి ఇక రష్యా మనం దగ్గరైపోతామని చెప్పి అమెరికా ఈ రకంగా ఫీల్ అయిపోతుందని చెప్తున్నారు. కేరళ వాసికి ఆ మధ్య ఒక కుర్రోడికి 280 కోట్ల దాకా వచ్చింది కదా, మళ్ళీ కేరళ అతనికి 61 కోట్లు జాక్పాట్ వచ్చిందండి. ఈ వచ్చేవి వింటున్నాము, వచ్చేదే తెలుస్తుంది, కానీ ఎంతమంది ఎంత పోగొట్టుకుంటున్నారో తెలియదండి. రోజు కొన్ని వందల కోట్లు లాటరీ టికెట్లు కొంటూ ఉంటారు. ఎవరికో ఒకడికి ఎప్పుడో వస్తూ ఉంటుంది. లాటరీ కొట్టడం అంటాను చూడండి, అట్లాగే ఉంటుంది. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టొద్దని చెప్పడం నా ఉద్దేశం. పుతిన్ కౌజు పిట్ట గుడ్లు ఎక్కువ ఇష్టపడతాడంటండి. బ్రేక్ఫాస్ట్లో రష్యాలో ప్రసిద్ధిగాంచిన టోవరాగ్ అంటారట దాన్ని. కౌజుపిట్ట గుడ్లు, తాజా పళ్ళతో చేసిన జ్యూస్ తీసుకుంటారంట. కౌజుపిట్టే ఎంత ఉంటుంది, వాటి గుడ్లు ఇంకా చిన్నగా ఉంటాయి, అవి తీసుకుంటాడు. అదే ఆయన ఫిట్నెస్ రహస్యం అని కూడా అంటున్నారు. పుతిన్ ఏజ్ చాలా ఎక్కువ అండి, ఇప్పటికి కూడా ఎంత ఫిట్గా ఉంటాడో చూశారు కదా. H1B వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్, H4కి వర్తింపు. ట్రంప్ సర్కారు నిర్ణయం. H1B వీసా జారీకి సంబంధించిన ఒక నిర్ణయం అయితే కీలకంగా తీసుకుంటున్నారు. సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్ పబ్లిక్గా ఉంచాలి. అంటే H1B వీసా కావాలి అంటే మీ గురించి పూర్తిగా అమెరికా ప్రభుత్వానికి చెప్తేనే, లేకపోతే లేదు అంటున్నారండి. అంటే మన సోషల్ మీడియా కూడా చూస్తారు. రెండో న్యూస్, నిత్యావసర వస్తువుల మీద సెస్ లేదని ఫైనాన్స్ మినిస్టర్ గారు నిన్న చెప్తున్నారండి. మేలు చేయని వాటిపైనే విధిస్తాం, అన్ని ఆదాయాన్ని రాష్ట్రాలకు కూడా పంచుతాం అంటున్నారండి. అంటే నిత్యావసర వస్తువులు డైలీ మనం వాడుకునే వాటి మీద ఎటువంటి ఎక్సైజ్ సుంకం కానీ పన్ను కానీ ఉండదు, తీసేస్తాము అని చెప్తున్నారండి. అంటే ఇంపార్టెంట్వే మనం చెప్పుకుంటున్నాము. తర్వాత మిగిలిన విషయాలు మరీ ఇంపార్టెంట్వి సెపరేట్గా ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. డైలీ నేను ఎలాగూ నా కోసం చదువుకుంటూ ఉంటాను, ఆ విషయాలన్నీ మీకు అర్థమయ్యేలాగే చెప్దాం. ఎయిర్ ఇండియా విమానయానంలో దెబ్బతిన్న అనుష్క శంకర్ సితార్. పండిట్ రవిశంకర్ కుమార్తె సితార్ విద్వాంసురాలు. ఆవిడ ప్రయాణిస్తుంటే లగేజ్లో ఆవిడ సితార్ని పాడు చేసేసింది ఎయిర్ ఇండియా సరిగ్గా హ్యాండిల్ చేయకని. మనకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వినియోగదారుల ఫోరాలు ఉన్నాయి, గట్టిగా పట్టుకోవడం, ఫోరంకి వెళ్ళిపోయి నష్టపరిహారం వేయటమేనండి, ఏం పర్వాలేదు. ఆ తర్వాత వాళ్ళే సెట్ అవుతారు. ఎవరికి వాళ్ళం కామ్గా ఉంటే సెట్ అవ్వదు ఇలాంటివి. సో దక్షిణాఫ్రికాలో సత్యసాయి జిల్లావాసి కిడ్నాప్ అని చెప్పి ఒకటి వచ్చింది. విదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం అక్కడ.
మనోళ్ళ దగ్గర ఏమి రూపాయి ఉండదు, కానీ మనోళ్ళని కూడా కిడ్నాప్ చేస్తున్నారంటే అదే ఆశ్చర్యం ఉంది. వీళ్ళే పాపం చదువుకోవడానికో దేనికో వెళతారు. గోపీచంద్ అకాడమీకి భూమి పూజ. తుళ్ళూరు అమరావతిలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి భూమి పూజ జరిగింది. ఈ విషయం సిఆర్డిఏ కార్యాలయం చెప్పింది. సో బ్యాడ్మింటన్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి, పిల్లల్ని బ్యాడ్మింటన్లో పైకి తీసుకురావాలనుకునే వాళ్ళకి అమరావతిలో కూడా అవకాశం ఉంది. చక్కగా అమరావతిలో గోపీచంద్ అకాడమీ నుంచి మంచి మెరికల్ లాంటి వాళ్ళు వచ్చారు, మీకు తెలుసు. ఇప్పుడు కూడా చక్కటి ఇది జరుగుతూ ఉంటుంది. గూగుల్తో టాటా భాగస్వామ్యం అని చెప్పి ఇంకొకటి వచ్చిందండి. గూగుల్ మరికొన్ని ఒప్పందాల దిశగా అడిగేస్తుంది. ఆల్రెడీ అదానీ గ్రూపు ఎయిర్టెల్తో గూగుల్కి ఉంది, రిలయన్స్తో కూడా ఉంది, టాటాతో కూడా. అంటే ఏఐ విషయంలో టాటా టీసీఎస్ ఉంది కదండి, ఎంత పెద్దదో తెలిసిందే కదా. సో అలాగే టీసీఎస్ డేటా సెంటర్లకు కూడా వెళుతుంది, గూగుల్ డేటా సెంటర్ గూగుల్కు ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఏఐ హబ్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నారు. వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్కింగ్ అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. ఎస్, బంగారం ఒకటే కాదు, వెండి కొనేటప్పుడు కూడా హాల్ మార్కింగ్ చూసుకోండి, ఇస్తున్నారు, లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. వెండి కూడా రేట్ ఎక్కువ ఉంది కదండి, బాగా పెరిగిపోతుంది కదా, అది ఇంకా బంగారం తగ్గేదేలే అన్నట్టుగా ఒక న్యూస్ ఇచ్చారు. పెరుగుతూనే ఉంది ఈ ఏడాది కూడా, అంటే ఈ ఏడాది కాదు వచ్చే ఏడాది కూడా 15 నుంచి 30% గ్యారంటీ కాదు, ఇది పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారండి. ఇంకొకటి నితిన్ గడ్కరీ గారు ఒక న్యూస్ ఇచ్చారు. టోల్ గేట్లు ఒక భవిష్యత్తులో ఉండకపోవచ్చు, అంటే టోల్ ఫీజు ఉండదని కాదు, టోల్ ఆపి టోల్ గేట్ ఫీజు పే చేసుకొని వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు. కొత్త సిస్టమ్ అనేది తీసుకొస్తున్నాం. ఇంటర్ ఆపరబుల్ టోల్ ప్లాజాలు ఉంటాయి, ఆటోమేటిక్ టోల్ చెల్లింపుల్ని ఇది వసూలు చేసేస్తుంది. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్తో RFID టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. ఇక్కడ ఫాస్టాగ్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది అని చెప్పి. ఇప్పటికే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఈ వ్యవస్థ కొంతవరకు అమలవుతుంది. దేశవ్యాప్తంగా ఇది POC జరుగుతున్నట్టుందండి, అయిపోయిన తర్వాత ఇస్తామంటున్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిన నేపథ్యంలో నేను టయోటా చెందిన మిరాయి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కారు వాడుతున్నాను అని చెప్తున్నారండి. అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ భవిష్యత్తు ఫ్యూయల్లో చాలా మార్పులు వస్తాయండి. ఇప్పుడు అందరం మనం పెట్రోల్ డీజిల్ బదులు ఎలక్ట్రికల్ వాడుతున్నాం కదా, త్వరలో హైడ్రోజన్ ఫ్యూయల్ వస్తుంది. ఇండియా కూడా ఇందులో ముందు ఉంటుంది, ఛాంపియన్ అవుతుందని చెప్పడం ఆయన ఉద్దేశం. మన బంగారాన్ని వాటిని అద్దెకిచ్చి కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒకటి ఉంది. అంటే బంగారం కొనేసి లాకర్లో పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం కదండి, దీన్ని అద్దెకిచ్చి పెట్టుకోవడానికి పసిడి నగదీకరణ పథకం కింద ఒకటి ఉంది. అద్దె లీజ్ పేరుతో ఇలా బంగారాన్ని జమ చేయొచ్చు. ప్రైవేటు సంస్థలు కొంచెం అధిక వడ్డీ ఇస్తుండగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ ఉంది. అంటే మన బంగారాన్ని ఇంకొకటికి అద్దెకివ్వచ్చు, లీజ్కి ఇవ్వచ్చు. భూమి, ఇల్లు ఎలా అయితే ఇస్తున్నామో అలాగా ఇక్కడ మనకి 4% వడ్డీ వచ్చే అవకాశం కూడా ఉంది అంటున్నారండి. సో అంటే దాన్ని వాళ్ళు వేరే చోట కుదువు పెట్టుకొని 1%, 2% వడ్డీకి ఎక్కువ తెచ్చుకుంటారు, చూసుకోండి. అలాగే సిప్ విషయంలో చేస్తున్న పొరపాట్లు ఏంటి అన్నీ చెప్తున్నారు. అలాగే స్కోర్ పెరిగితే, అంటే మన క్రెడిట్ స్కోర్ పెరిగితే వడ్డీ ఎలా తగ్గుతుంది అనేది ఒకటి వచ్చింది. ఇవి డీటెయిల్డ్గా చేస్తానండి, ఇవి ఇక్కడ చెప్పుకునేవి కాదు, డీటెయిల్డ్గా మళ్ళీ చెప్పుకుందాం. 25 ఏళ్ళుగా పుతినే ఉన్నాడు రష్యా అధ్యక్షుడిగా, అదొకటి. ఉద్యాన పంటల రైతులకు అండగా కాశ్మీర్ కూడా ఒక యాప్, AI ఇంటిగ్రేటెడ్ మొబైల్ యాప్ తయారు చేశాడు. కాష్ క్రాప్ అంటున్నారు, త్వరలో ఇది వచ్చేస్తుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ GPS, AI అసిస్టెంట్ ఇవన్నీ ఉంటాయటండి. సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాంటివి తయారు చేస్తే చాలా మంచి డిమాండ్ ఉంటుందండి. ఇంకా ఇంటర్నేషనల్ చీతా డే అనుకుంటా, దానికి మోడీ గారు నేను చెప్తున్నారు, చీతాలను మీరు చూడాలి అంటే భారతదేశం రండి, చీతా అందం అనేది భారతదేశంలో కనపడుతుంది అని చెప్పి. దువ్వూరు సుబ్బారావు గారు రాసిన జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో బహుమతి పొందింది. అంటే ఆయనకి క్రాస్ వర్డ్ అవార్డు అనేది ఒకటి ఇచ్చారు. పుస్తకాలు చదివే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదవచ్చు. పాక్ తొలి CDFగా మునీర్, రక్షణ బలగాల అధిపతి CDFగా సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ మునీర్ గురువారం నియమితుడయ్యాడు. మొత్తం పాకిస్తాన్ని మనవాడు గ్రిప్లోకి తీసుకోవాలనుకుంటున్నాడండి. అప్పటి నుంచే ఢిల్లీలో వాయు కాలుష్యం 3 అని ఒక న్యూస్ వచ్చిందండి. వాయు కాలుష్యం ఈరోజు ఢిల్లీలో ఏ రేంజ్లో ఉందో మనందరికీ తెలిసిందే కదా.
భూగర్భ జలాల పాత్ర కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారండి. అంటే భూగర్భ జలాలు సరిగా లేకపోయినా కూడా అంటే ఏదో పంటలు కాల్చడం, వెహికల్స్ తిరగడం ఇదే కాదు, ఈ కారణం కూడా ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. రసగుల్లాల లొల్లి ఆగిన పెళ్ళి. బీహార్ గయాలో ఒక రసగుల్లాలు తేడా వచ్చి తినే రసగుల్లాల మీద తేడా వచ్చి కొట్టుకున్నారంటండి, పెళ్ళి ఆపేసుకున్నారంట. ఇలాంటివి చాలా సిల్లీగా ఉంటాయి. తర్వాత వచ్చి అందరికీ ఉచిత ఆరోగ్య బీమా. జనరల్గా 2.5 లక్షల లోపే ఎక్కువ కేసులు ఉంటాయండి. అది ఇప్పుడు మనం వైద్యం చేయించుకుంటున్నాం కదా, ఆరోగ్యశ్రీ పథకం అంటాం కదా ఇక్కడ. ఆ తర్వాత కూడా 25 లక్షల దాకా చేయించుకోవడం కోసం యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రతిపాదనలు వస్తే ప్రభుత్వం నిన్న ఆమోదం తెలియజేసింది. 25 లక్షల దాకా అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, బీపీఎల్కి చెందిన కుటుంబాలకు 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ మోడ్లో, అంతకంటే ఎక్కువైతే 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్యం ఇప్పుడు చేయించుకుంటున్న హాస్పిటల్స్లోనే ఉచితంగా వైద్య సేవ చేసుకోవచ్చు. చూసుకోండి ఎంత మంచి అవకాశం ఉందో. కానీ జనరల్గా ఎక్కువ 2.5 లక్షల లోపే 90% కేసులు ఉన్నాయని చెప్పి పెట్టారండి. జస్ట్ ఒక ఈహెచ్ఎస్ వర్కింగ్ జర్నలిస్టులు మినహా మిగిలిన అందరికీ కూడా ఇది అప్లై అవుతాయి. గుర్తుంచుకోండి, అంత ప్రభుత్వమే ప్రీమియం ఇస్తుంది. సో ఇంత మంచి బీమా స్కీము, ఆరోగ్య బీమా స్కీము మనకే వస్తుంది ఫస్ట్ మన రాష్ట్రంలోనే. సంతోషపడాలి మనందరం కూడా. ధాన్యం గోను సంచుల కొరత రానివ్వద్దు అని చెప్పి స్వయంగా సిఎస్ గారు నిన్న ఒక మీటింగ్ చెప్పారు కలెక్టర్ గారికి. సో ధాన్యం రైతులు ఎవరైనా ఉండి గోను సంచులు ఇబ్బంది ఉంటే వెంటనే 1967కి ఫోన్ చేసేయండి. అక్కడ కూడా పని అవ్వలేదు, 1100కు ఫోన్ చేసి చెప్పండి. వాళ్ళు మీ బాధను తీసుకుంటారు, మీరే అబ్జర్వ్ చేస్తారు. వితిన్ గంటలో, మీరు ఫోన్ చేసిన గంటలో మీకు ఆ జిల్లా కలెక్టరేట్ నుంచి ఫోన్ వస్తుంది. ఉన్నతాధికారులు ఫోన్ చేస్తారు, మీకు చక్కగా మీ సమస్యని పరిష్కారం చేసేస్తారండి. సో ఇవి మనం పేపర్ చదివే విధానం, పేపర్ని అబ్జర్వ్ చేసే విధానంలో కొన్ని పనికొచ్చే అంశాలను తీసుకొని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రభుత్వం ప్రకటించే పథకాలు ఉంటాయి. ఈ సమస్యలకు పరిష్కారాలు, పథకాలను ఎలా ఉపయోగించుకోవాలి, రోజువారీ మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి సమాచారాన్ని అనేది ఇచ్చుకుంటున్నాం. సో దయచేసి ఇది నేను చేస్తున్న వీడియోల్లో ఎక్కువ టైం తీసుకొని ఇది ఇస్తున్నాను కాబట్టి మీ అందరికీ శ్రమ లేకుండా నేనే చదివేసి పెట్టేసి కాస్త కోస్త విశ్లేషణ చేసేసి మంచి చెడన్ని మాట్లాడేసుకుంటున్నాం. మీ అందరితో ఉన్నట్టే ఉంటుంది నాకు ఈ వీడియోలో. సో దయచేసి మరి ఏం చేయాలో మీకు చెప్పాను. లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఎవరైనా కష్టపడి పేపర్ చదవాల్సిన పని లేదు, ఇదిగో ఈయన చక్కగా చదివేసి వినిపించేస్తున్నారు ఆయన స్టైల్లో. అంటే నా స్టైల్ నచ్చితేనే ఆయన స్టైల్లో ఆయన చెప్తున్నారు, మెల్లమెల్లగా కనెక్ట్ అవుతారండి. సో మరి ఫాలో అవుతూ ఉండండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.